కార్లోస్ అల్కారస్ ఇప్పుడు ఈ యువ సంచలనం పేరు మార్మోగుతోంది. 21 ఏళ్ల వయసులోనే ఈ టెన్నిస్ యంగ్స్టర్ అద్భుతాలు చేస్తున్నాడు. టెన్నిస్ యోధుడు జోకోవిచ్ కు షాక్ ఇచ్చి అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. వింబుల్డన్ ను సాధించడం అంటే మాటలు కాదు, కానీ 20 ఏళ్ల వయసులో తొలిసారి వింబుల్డన్ ను అల్కారాస్ అందుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగి మరోసారి చరిత్ర సృష్టించాడు. టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. గతేడాది మాదిరిగానే జోకోవిచ్ పై చేయి సాధించాడు. ఫైనల్ ఆరంభం నుంచి సెంటర్ కోర్టులో అల్కారాజ్ అదరగొట్టేశాడు. జోకోవిచ్ పై ఒత్తిడి పెంచేశాడు. 25వ టైటిల్ తో చరిత్రలో నిలిచిపోవాలనుకున్న సెర్బియన్ స్టార్ కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ ను అలవోకగా గెలిచాడు. రెండో సెట్లోనూ స్పెయిన్ యంగ్స్టర్ కు తిరుగు లేకుండా పోయింది. జోకోవిచ్ నుంచి పెద్దగా పోటీనే ఎదురవలేదు. మోకాలి ఆపరేషన్ చేయించుకున్న జోకో తన మార్కు చూపించలేకపోయాడు. అదే సమయంలో అల్కారాజ్ మాత్రం కోర్టులో పాదరసంలా కదిలాడు. చిరుతను మించిన వేగం అనుకునేలా సెంటర్ కోర్టులో విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. మూడో సెట్లో జోకో నుంచి పోటీ ఎదురైంది, కానీ చివరకు అల్కారాజే పై చేయి సాధించాడు. 6-2, 6-2, 7-6తో మ్యాచ్ ను ముగించాడు. ఫైనల్లో విజేతగా నిలిచాడు. కెరియర్లో రెండోసారి వింబుల్డన్ ఛాంపియన్ అయ్యాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ఎనర్జెటిక్ గా కదిలాడు. 42 విన్నర్లు, 5 బైక్ పాయింట్లతో ఆధిపత్యం చెలాయించాడు. జోకోవిచ్ 26 విన్నర్లే కొట్టాడు. 2021లోనే కార్లోస్ అల్కారాజ్ గ్రాండ్ స్లామ్ వేటను మొదలుపెట్టాడు. 2022లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ముద్దాడాడు. యుఎస్ ఓపెన్ ను దక్కించుకున్నాడు. 2023లో బరిలో దిగిన 3 గ్రాండ్ స్లామ్స్ లో కనీసంగా సెమీస్ కు చేరాడు. అయితే వింబుల్డన్ లో మాత్రం ట్రోఫీని ముద్దాడాడు. ఈ ఏడాది మరింత దూకుడు మీద ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ కు వెళ్లాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఛాంపియన్ గా నిలిచాడు. తాజాగా వింబుల్డన్ లోనూ అదే ఫామ్ ను కొనసాగించాడు. వరుసగా 2 గ్రాండ్ స్లామ్లు గెలిచి తన స్టామినా ఏంటో టెన్నిస్ ప్రపంచానికి చాటాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్స్ కు వెళ్లిన 4 సార్లు అల్కారాజ్ ఛాంపియన్ గా నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ నెగ్గిన పిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు. చిన్న వయసులో వింబుల్డన్ నిలబెట్టుకున్న 3 ఆటగాడిగాను అల్కారాజ్ చరిత్రకెక్కాడు. 21 ఏళ్లు లేదంటే అంతకంటే తక్కువ వయసులో 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాళ్ల జాబితాలోనూ స్పెయిన్ ప్లేయర్ నిలిచాడు. వింబుల్డన్ ను సాధించిన అల్కారాజ్ 28,35,00,000 రూపాయలను ప్రైజ్ మనీగా అందుకున్నాడు. రన్నరప్ గా నిలిచిన జోకోవిచ్ 14,70,00,000 దక్కించుకున్నాడు. సెమీఫైనల్స్ లో ఓడిన ప్లేయర్లు 7,50,00,000 చొప్పున సొంతం చేసుకున్నారు. మొత్తానికి టెన్నిస్ ప్రపంచాన్ని ఏలుతాడు అనుకునేలా కార్లోస్ అల్కారాజ్ ఆట తీరు సాగుతోందని మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.